నమస్తే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకి అన్యాయం జరుగుతుందంటూ బీసీ సంఘాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు పృథ్వీ అన్న ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? నిజంగానే బీసీలకు అన్యాయం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు? బరాబర్ జరుగుతున్నది, 100% జరుగుతున్నది. చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద, చిన్న చిన్న కుల వృత్తుల మీద, ఈ భారతదేశ ఎకానమీకి సపోర్ట్ చేసినటువంటి వృత్తులన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత. అంటే ఆర్థికంగా చితికిపోయినారు. ఇలా విద్యాపరంగా కూడా చాలా ఎక్కడో వెనుక బెంచ్లు కాదు, అసలు బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నువ్వు ఏ రంగాలన్నా చూసుకో, ఇలా చిన్న ఏదైనా బీమార్ వస్తే కనీసం వైద్యం చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇవాళ దాదాపు 23 నుంచి 24 కోట్ల మంది భారతదేశంలో వలస బతుకులు బతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే ఒక పంజా వేసి పడిగ వీపి గ్రామీణ ప్రాంతాల మీద పడ్డాయో ఈ వృత్తులు మొత్తం పోయినాయి. కుండలు చేసుకుంటూ పోయిండు, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్దవారిస మొద్దు వారెను, సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి, చేతి వృత్తిలా చేతులు ఇరిగినాయో అని. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను, అంటే కుమ్మరోలు చేసినటువంటి వృత్తులు పోయినాయి. సాకలలో సాకిరేవు బండలు పోయినాయి. పెద్ద పెద్ద బట్టలు, అదే వీటి అంటారు కదా, బట్టలు ఉతికే పెద్ద పెద్ద యూనిట్స్ వచ్చి లాండ్రీ సిస్టమ్ అని చెప్పని పెట్టినాక వీళ్ళు వచ్చిండ్రు. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కంప్లీట్గా పోయినాయి. చేతి వృత్తులు వీళ్ళంతా పద్మశాలికి సంబంధించినటువంటి బట్టలు ఇవన్నీ మొత్తం పోయినాయి. అట్లా ఇవన్నీ మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి కార్పొరేటీకరణ అయిన తర్వాత, ఇవన్నీ చితికిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇలా బతికేటందుకు బయటి ప్రాంతాలకు పోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి సర్వే చేస్తే వీళ్ళందరూ ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ ఒకెత్తున్నాయి కదా, ఆర్థికంగా విద్యాపరంగా స్థానికంగా కూడా వీళ్ళ జాగాలు, భూమి జాగాలు కూడా ఉన్నోళ్ళు కాదు. వీళ్ళంతా మళ్ళీ వేరే జాగాలకు పోతే బతుకొచ్చిన కాడికి వేరే దగ్గర పోయినరు. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ మొత్తం, అంటే అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరిబోసుకుంటుందా అని. చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో అని. ఈ చేనేత బతుకులలో ఎందుకు చేదు మిగిలిందంటే వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి పోయింది, ఉపాధి పోయింది. కాబట్టి వీళ్ళు ఎక్కడో బయటి ప్రాంతాల్లో పోయినారు. ఆత్మహత్యలు, విద్య ఉంటలేదు, వాళ్ళ స్కిల్ సెట్ ఒకటి ఉంటే వీళ్ళు జరుగుతున్నది ఇంకోటి జరుగుతున్నది. కాబట్టి ఇలా అట్లా నష్టపోయినరు. పోనీ అట్లా ఎవరైనా వీళ్ళని ఆదుకుంటారా అంటే ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఆదుకుంటున్నట్టు ఇట్లా చూపిస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి లేదు. రాజ్యాధికారం సైడ్ కూడా వస్తే కూడా ఇక్కడెక్కడ కనీసం ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్న తర్వాత ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా ఇవాళ వరకు ఒక బీసీ కనీసం ముఖ్యమంత్రి లేడు. ఎందుకు బీసీ ముఖ్యమంత్రి ఉంటే అన్నీ అయితే అంటే కాదు, అట్లీస్ట్ బీసీ ముఖ్యమంత్రి వాళ్ళ సాధక బాధకాలు ఏమైనా తెలిసినది ఉంటే వాళ్ళకి ఏమైనా ఉపకారం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వాలు ప్రతి దాంట్లో పెడతాయి, మేము ఇన్ని వేల కోట్లు ఇస్తాం బీసీలకి, ఇన్ని వేల కోట్లు ఇస్తాం ఎస్సీలకి, ఇన్ని వేల కోట్లు ఇస్తాం ఎస్టీలకి. ఎస్సీలకు అట్లీస్ట్ రాజ్యాంగం వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం వాళ్ళు ఆ స్థాయికైనా పోగలుగుతున్నారు. ఇలా బీసీలు ఆ సిచ్యువేషన్లో కూడా లేదు. కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అక్కడ దాకా పోయి అయ్యే సిచ్యువేషన్ లేదు. ఐఐటీలో టీచింగ్ సైడ్లో లేరు, డాక్టర్లు అయ్యే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే పేదరికంలో ఉన్నారు. కాన్వెంట్కును గవర్నమెంట్ స్కూల్స్ కంపారిజన్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా విద్య నడుస్తుందా? 50% తెలంగాణ బడులలో 2 ఇద్దరు టీచర్ల కన్నా తక్కువ ఉన్నారు. ఆర్టీఐ కింద, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అట్లా ఉండొద్దు. అయినా కానీ మన దేశంలో మన రాష్ట్రంలో 50% దానికన్నా తక్కువ ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే నష్టపోతున్న నిజంగా కూడా ఒక అన్టచబిలిటీ. బీసీస్ అంటే ఒక అన్టచబిలిటీ, నాట్ ఓన్లీ పొలిటికల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ ఎట్లా చూసినా కానీ అన్టచబుల్స్గా మిగిలిపోతున్నారు. కనుకనే ఈ సభ పెట్టిరు వాళ్ళు. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ఎందుకు యువత బీసీ రాజకీయాలకు రాలేకపోతాం? అంటే వీళ్ళకు ఎంతసేపు పని చేసుకుంటూ బతికేటోళ్ళు, వీళ్ళు అధికారం సైడ్ ఎప్పుడు లేరు. వీళ్ళంతా అంటే ఆ రాజ్యాన్ని నిలబెట్టేందుకు కొట్లాడిన జాతులే ఇవన్నీ. కానీ ఎప్పుడు నేను రాజు అనుకున్నటువంటి స్థాయి దాకా ఆలోచన తీసుకోపోలేదు. అది జరుగుతలేదు. ఇది మా దాకా వచ్చేది కాదు అనేది ఎక్కడో సైకలాజికల్గా బ్లాక్ ఉంది. సో వీళ్ళేంది పనితనంలో బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్, ప్రతి దాంట్లో క్రియేటివ్ ఏంది, ఎట్లా చేయాలి ఏందనేది. ఇప్పుడు ఈ చెక్కకెళ్ళి నువ్వు దర్వాజా ఎట్లా చేస్తావు, ఈ చెట్టుకెళ్ళి నువ్వు కుర్చీలు ఎట్లా చేస్తావు, ఈ చెట్టు దాంట్లోకెళ్ళి పుట్టిన చంటి పిల్లకు ఉయ్యలు ఎట్లా చేస్తావు, ఈ చెట్లకెళ్ళి రైల్ డబ్బాలు ఎట్లా తయారు చేస్తావు అనే నైపుణ్యత మాత్రం, ఆలోచన ఇటువంటి మాత్రం మా వాళ్ళ దగ్గర ఉన్నది. నువ్వు నాగలి దున్నినప్పుడు నీకు నాగలి ఎట్లా చేస్తావు, దానికి పెట్టే ఇనుపది ఎట్లా చెక్కాలి, ఏ టైంలో చెక్కాలి, ఇదంతా ఆ నైపుణ్యత ఇవన్నీ ఉన్నది. కానీ అధికారం సైడ్ వచ్చేది మాత్రం వాళ్ళు ఎప్పుడు ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోలేదు, రాలేదు. కానీ ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది. అంటే అధికారం అనేది ఏదో కొంతమంది కుటుంబాలకు మటుకే పరిమితం అనేది ఒక మెంటల్ స్టేచర్లో ఉన్నారు వాళ్ళు. అందులోకి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా తీసుకురావాలి, లేకపోతే ఇది వేరే దారి లేదు. 2024లో ఉన్నామన్నా, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికి కూడా అదే పరిస్థితి చూస్తాం. 100% అట్లనే ఉన్నది. రాజ్యాధికారం సైడ్ రావాలి. అందుకనే కదా ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే, నువ్వు అంటే కొన్నిటి వాటికి దగ్గర దాకా రాకుంటే కిందోనున్నని కనీసం కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చి పైకి తీసుకురావాలనేది కదా. అందుకే సామాజిక, ఆర్థిక, విద్య అన్ని పరంగా, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పని. అందుకే మండల కమిషన్ దేశంలో ఏ రిపోర్ట్స్ వేసినా కానీ అవన్నీ రిపోర్ట్స్ అట్లనే ఇచ్చినాయి. వాటి రిపోర్ట్స్, కమిషన్ రిపోర్ట్స్ అన్ని కూడా ఫేవరబుల్గా వీళ్ళకి ఇవ్వాలని చెప్పని ఉన్నది. కొన్ని కులాలకు వీళ్ళని బీసీలు పరిగణించి వీళ్ళకి ఆ రిజర్వేషన్స్ కల్పించాలి
చేయాలి, వీళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి, పైకి తీసుకురావాలని. కానీ కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ ప్రతిది ఏదున్నా అది కాంగ్రెస్ కావచ్చు ఎవరున్నా కానీ అటు సైడ్ మాత్రం వీళ్ళందరికీ మోసం చేస్తున్నది. ఈవెన్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీజేపీ అందరు కలిసి మోసం చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. నిలదొక్కుంటారంటారా అంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాల్లోకి వస్తే ఎందుకు నిలదొక్కోరు భయ్? తెలివి తక్కువలా ఏమన్నా? నేను చెప్తున్నా కట్టెకల్ ఇన్ని చేయగలిగినాడు. రాజ్యాన్ని నడుపుడు ఎంతసేపు? ఇప్పుడు వీళ్ళు రాజ్యాలు నడుపుతుర్రా, కమిషన్ కింగులు వీళ్ళంతా. మొత్తం ప్రతి దాంట్లో ఇసుకే లారీ పోతే ఏ నెంబర్ దొంగ నెంబర్లు 9199 అని ఉంటుంది. ఆ నెంబర్ పేరు మీద 10 లారీలు పోతాయి. పోలీసునికి పైసలు పోతే ఇలా నేను పోలీసునికి పైసలు పోతే, రాజకీయ నాయకుని పైసలు పోతే, కింది నుంచి మీ దాకా మొత్తం రెవెన్యూనికి పైసలు పోతాయి. ఇసుక నష్టపోయేదోడు జనం నష్టపోతాడు. ఇక్కడ జనానికి కావాలంటే మాత్రం పైసలు కావాలి. వానికి ఇండ్లు ఉండయి, పాడుండయి. ఇలాంతా ఏమన్నా వైన్ షాపులు, బెల్ట్ షాపులు గివి నడిపే కదా. గివి నడిపేటందుకు పెద్ద తెలివి కావాలన్నా? అద్భుతంగా నడపగలుగుతారు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కాంట్రాక్టులు, సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, పైసల చుట్టూ మనీ సెంటర్డ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళే గద్దెలకెక్కి కూర్చున్నారు. గదే చూస్తున్నాం మనం. తెలివిగాలి నిజంగా సమాజం పట్ల ఒక అవగాహన నుండి సమాజంకు నిజంగా చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ అగ్రకులాలలో అందరూ అంటలేను, కొంతమంది చెప్తున్నా, అటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు ఈ శ్రమ ఉండదు కదా. అందరినీ సమానంగా చూసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అక్కడ లేరు. ఈక్వల్గా దేశ సంపదను, రాష్ట్ర సంపదను సమానంగా పంచుకోవాలనేది లేదు. నేనే దోపిడీ చేయాలి అక్కడ ఒకటి. మనీ సెంటర్డ్ ఉన్నోనికి ఎవరికి కూడా కులం కూడా ఏముండదబ్బా. ఆడు సొంత కులం కూడా అయినా వాడు ముంచుతాడు అంతనే. నేను అనేది ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత కులం కాడికి పోతాడు, దాని తర్వాత సమాజం మొత్తాన్ని దోసుకుంటాడు. అటుంటే పక్కనికి ఎవరికైనా ఇస్తారు కావచ్చు. కానీ ఇటువంటి బిజినెస్ ఓన్కి ఏముండదు, జాతి కానీ దేశం కానీ ఏముండదు, మతం గీతం ఏముండదు. దానికి పైసలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి. అందుకే మల్టీనేషనల్ వాడు అమెరికాలో పుట్టిన కంపెనీ వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తాడు, లండన్లో పుట్టినోడు వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తాడు, ఫ్రాన్స్ వాడు ఇక్కడ, జర్మనీ వాడు కార్లైనా కానీ, స్వీడన్ వాడు వచ్చి ఇక్కడ వచ్చి వాడిని వ్యాపారం ఎట్లా చేసుకోవాలని. మన దేశంలో కూడా మనల్ని వెళ్తున్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ మెజారిటీ ఉన్నది కాబట్టి ఇగో ఈ సాగు ఉన్నది, లేకపోతే ఇట్లా ఉండకపో. ఇప్పుడున్న ప్రభుత్వము కులగణన కూడా చేసింది, దాని మీద మీ అభిప్రాయం? అది ఒకటి బక్వాస్ నాకు తెలిసి కులగణన. నేను అంటే గంత పెద్ద హోంవర్క్ చేస్తే గిట్లా చేస్తారా అని గిట్లా అంటావా అని అనుకోవచ్చు. ఎవరన్నా నేను కోపంతో అంటున్నా అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నా కాదు, బక్వాస్ చాలా మంది ఇళ్ళలో కూడా పోలేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కడుపులో లేదు భయ్ వాళ్ళ కడుపులో నిజంగా కూడా వీళ్ళకి ఏమైనా చేయాలని కనుక ఉండేది ఉంటే 6 నెలలు ఆగరు. మేము వాళ్ళ 6 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపల కులగణన చేస్తా అన్నారు. తర్వాత కులగణన చేసుడు లేదు, ఏం లేదన్న కొట్లాడితే అట్లీస్ట్ ఆ ఒకటి క్వశ్చనర్ గిషనర్ అని తయారు చేసి అలా బయటికి పంపిస్తారు. చాలా మంది ఇప్పుడు నేను మీటింగ్ పోయినా కదా, ఇక్కడ మీటింగ్ పక్క కూర్చున్న ఒక ఆమె ఉన్నది, మా ఇంటికి రాలే, మా అపార్ట్మెంట్ కాడికే రాలేదని చెప్పారు. ఒకవేళ వచ్చినా కానీ తప్పుల తడకైతే చూడండి. అందుకే నేను ఏం చెప్పినట్టు ఇవాళ రాగానే ఒకటే డిమాండ్ చెప్పిన, నేను ఇవన్నీ పక్కకు పెట్టి రాహుల్ గాంధీ 42% లోకల్ బాడీస్లో నేను రిజర్వేషన్స్ ఇస్తా అన్నాడు. పలా ఇన్ని వేల కోట్ల రూపాయలు నేను ఈ కులాలకు ఇవ్వాలని చెప్పిండు. స్పెషల్ రిజర్వేషన్స్, కాంట్రాక్ట్స్ ఇస్తే కూడా స్పెషల్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పని ఈ పెద్ద మనిషి రాహుల్ గాంధీ అంటే ఇక్కడికి వచ్చి కామారెడ్డిలో మేనిఫెస్టో తీసి ముంగడ పెట్టి చెప్పిండు జనానికి. అన్ని కాలవాడి పక్క కొడేసేవని, నువ్వు అది నీ పార్టీని నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నువ్వు చేసిన నాడు నమ్ముతాం. నాకైతే ఇదంతా ఉట్టి బక్వాస్, ఇదంతా హోంవర్క్ అంతా బక్వాస్. దీంతో ఫ్యాక్ట్స్ రావు. ఎందుకు చెప్తున్నారంటే గతం ప్రభుత్వం చేసినటువంటి రిపోర్టు, ఆ గత ప్రభుత్వం మొత్తం ఆరిపోసుకున్నారు. మేము కూడా పోసుకున్నాం, కరెక్టే. నువ్వు ఎందుకు బయట పెడతావు? ఈయన వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైంది, రాగానే బయట పెడతామన్నారు. సంవత్సరం అయింది, మరి కాగితాలు దొరకలేవా వీళ్ళకు? సో ఈయన తీసి బయట పెట్టాలి కదా, మరి ఎందుకు తీసి బయట పెడతలేవు? అది తీసి బయట పెడతలేవు. ఇప్పుడు వచ్చింది అయితే తప్పుల తడక అయితే నాకైతే క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించదని అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 200% నాకు నేను నేత అనుకుంటా. కల్పించినాక నమ్ముతాం అబ్బా, ఎందుకు నమ్మాలి? ఇప్పటి నుంచి నమ్మాలి. ఏది నమ్మేటట్టు చేసిరని అమరుల నేను 100 రోజుల లోపల అమరుల కుటుంబాలను 1200 మందిని ఐడెంటిఫై చేస్తా అని చెప్పింది గవర్నమెంట్ రాకముందు. 100 రోజుల లోపల ప్రతి కుటుంబానికి అందులో ఉన్నటువంటి వృద్ధులకు నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. చేసిండా? అది అమలు చేసిండా? 100 రోజుల లోపల 250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇవన్నీ ఉన్నాయి కదా. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం రాగానే సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటారు, మేము అన్యాయంలే అంటాడు ఆయన. శ్రీధర్ బాబు అంటే ఆయన మేనిఫెస్టో కమిటీ అంటేనే తలకాయ ఉన్నదా వీళ్ళకన్నా? జనం పాగలగాలనుకుంటే 60 మీరేమన్నా నాకు అర్థమైతలేదు. జనం అన్ని చూస్తున్నారు. గతంలో జరిగినట్టే మీకు గదే అవుతుంది ఒకవేళ మీరు అట్లనే ఉండేది ఉంటే. అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి. మాతో కాలేదని చెప్పండి, ఇట్లా చెప్పండి. మేము ఎందుకు అన్నామని అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి నువ్వు నువ్వు ఎందుకు నమ్మాలి? మేము ఇమీడియట్గా నేను ఎందుకు నమ్మాలి? వాళ్ళు మీరు ఒకటే అనుకుంటున్నాం. మేమైతే వాళ్ళు ఏం చేసిరో మీరు గదే చేసిరు. అది అందుకే నమ్మతలేం మేము. నేనైతే నమ్మతలేను. ఇచ్చినప్పుడే నమ్ముదాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ CWCలలో పెద్ద తీర్మానాలు చేసుకొని పెట్టిర్రు. ఏంటిది? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పి ఇచ్చిర్రా తెలంగాణలో? ఇయ్యలే కదా. 23, 36 రావాలి మరి. అట్లా అంటే
36 23 ఇచ్చారు, అందులో 4-5 ఓల్డ్ సిటీలు ఇచ్చారు, ఓడిపోయే సీట్లు తీసి. అందుకే ఏంటంటే వాళ్ళు చెప్పేటందుకే కాంగ్రెస్ అధికారం రాకముందు ఒక తీరుగా మాట్లాడుతుంది, అధికారం వచ్చినాక చేస్తుంది ఒక తీరుగా అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తేటతెల్లం అయింది. కాబట్టి ఇప్పుడు అందుకనే ఆ రిపోర్ట్లు ఇంత రేపు మాకు చెప్పలేం, బీసీలు గంతేడు ఉన్నారు 40% ఉన్నారని చెప్పినా చెప్తారు వీళ్ళు, ఈ దుర్మార్గులు అట్లా చెప్తారు, చెప్పలేము అది కూడా. ఇప్పుడు ఒక పెక్యులర్ స్టేట్ ఏంటంటే లాస్ట్ టైం చేసినటువంటి దాంట్లో 93% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారనేది, అరౌండ్ 60% 58కు పైన తెలంగాణలో బీసీలు ఉన్నారనేది అవన్నీ వచ్చినాయి. కాబట్టి ఆయన తీసి సందులో పెట్టింది, దాన్ని బయటికి తీసుకురాలి. ఆ రిపోర్ట్ తీయలేను, ఇవి వచ్చిన తర్వాత నేను నమ్మేది లేదు. అందుకని నీ మేనిఫెస్టో ఏదో పెడుతున్నావు గదైతే చెయ్యి, గదే అడుగుతున్నాం మేము. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఓవరాల్గా ఏం చెప్తారన్న బీసీలకు సంబంధించి? బీసీలు చైతన్యవంతులు కావాలబ్బా, రాజ్యాధికారం సైడ్ రాకుంటే బేకార్. చదువుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులటువంటి వాళ్ళు రాజకీయాలను ప్రజాసేవనే వాళ్ళు క్యారియర్గా ఎంచుకొని బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ జాతులు మొత్తం నాశనం అయిపోతాయి. ఇప్పుడు రాజకీయాలు కూడా ఈవెన్ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉన్నది, వాళ్ళ మటుకే పరిమితం అయిపోయి ఉన్నది. సో ఆ వాళ్ళ క్లచెస్కెళ్ళి కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది సామాజిక న్యాయం జరగాలంటే మంచి ఆలోచన ఉండి అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కనుక జరిగేటువంటి తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రావాలి. అది క్షేత్రస్థాయి నుంచి వస్తే వాళ్ళే సర్పంచులు, రేపు ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ మెంబర్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, అటు నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయి దానికి వస్తే అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే. ఏదో పోయేటప్పుడు కట్టకపోతారు ఆ వీళ్ళందరూ ఒకడు 100,000 కోట్లు పెట్టుకొని మురుగ పెట్టాడు పెట్టి పొరగానే నాశనం పడిచి చెడిపోవడు తప్ప ఏం లేదు. కష్టం అంటే తెలియదు వానికి, వానికి ఏం తెలియదు. వానికి అట్లా పెంచుతున్నారు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అకౌంట్లు, ఇక్కడ కాకపోతే బయట దేశంలో అకౌంట్లు. ఉట్టే మురిగిపోయి ఉంటున్నది, పేదోనికి ఆకలికి వస్తున్నారు వీళ్ళంతా. సో అందుకని ఇటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జాతులకు నిజంగా కావాలంటే రావాలి, యువతరం రావాలి, రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంటుంది.